ఒక్కొక్క రకమైనటువంటి ఆశ ఉంటుంది. కొందరికి డబ్బు మీద ఆశ ఉంటుంది. ఒక అమ్మాయి చక్కగా డ్యాన్స్ వేసింది. అన్ని భంగిమలతో ప్రేక్షకుల్ని ఆనందింపచేసేటట్లు ఆ నర్తనశాలలో బ్రహ్మాండమైన డ్యాన్స్ వేసింది. చూస్తూ ఉన్న రాజు మురిసిపోయాడు. మురిసిపోయి, బాలా నీ కోరిక ఏమిటి అన్న. ఏం లేదండి, పలానా దైవ సేవకుడు తల నరికి పళ్ళెంలో పెట్టి నాకు ఇస్తే నాకు చాలండి అంది. దైవజనుడు తలకాయ కావాలంటండి. ఏమన్నా పులుసు పెట్టుకుంటుంది ఆ పాడు మనిషి? ఆ వయసులో తను అడుక్కోవాల్సిందేంటో, కోరుకోవాల్సిందేంటో, ఆశించాల్సిందేంటో చాలా ఉన్నాయి. అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు, నాకు ఒక అరెకరం పొలము, ఒక ఇల్లు ఇస్తే నేను క్షేమంగా బ్రతుకుతానయ్యా, నన్ను ఎవరో ఒకరు చేసుకొని జీవితం గడుపుకుంటానని చెప్పి కోరుకోవాలి. ఒక కోరిక. చిన్నపిల్లలు అయితే బొమ్మలు కోరుకుంటారు, యవనస్తులు అయితే వాళ్ళ దగ్గర కోరిక ఏదో కోరుకోవాలి. పెద్దవాళ్ళు కోరుకుంటారు ఏమిటో తెలుసండి, కమ్మగా రుచిగల్ల తిండి. రోజు దాని రుచిగల్ల తిండి కైమా పెడితే మెత్తగా నమిలి జారమింగుతారు. ఇలాంటి కొడుకు ప్రపంచం మీద లేదంటాడు. ఇట్లాంటి కోడలు ప్రపంచం మీద లేదని చెప్తుంది. ఎందుకంటే కమ్మగా పెట్టాలా. ఆ వయసులో వాళ్ళకి ప్రపంచం అంతా చూడాలని ఉండదు, కమ్మగా తిని పడుకోవాలని ఉంటుంది. సరిగా పెట్టకపోతే ఇంకో కూతురు దగ్గరికి వెళ్తుంది, సరిగా పెట్టకపోతే ఇంకో కొడుకు దగ్గరికి వెళ్తుంది. ఇక టూరింగ్ బస్సు తిరిగినట్టు తిరుగుతూ ఉంటుంది, అక్కడికి అక్కడికి గుట్టుగా ఒక దగ్గర ఉండదు. వయసు పోయిన తర్వాత వాళ్ళ కోరిక వేరుగా ఉంటుంది. రకరకాల కోరికలండి.